నారా లోకేష్ కు భద్రతను పెంచారు. కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రత అంతంత మాత్రంగా ఉండడంతో కేంద్ర భద్రతా బలగాలతో లోకేష్ కు భద్రతను కల్పించబోతున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు వచ్చిన నివేదిక ప్రకారం లోకేష్ కు భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. నిత్యం 10 మంది సాయుధులు ఆయనకు రక్షణ కల్పించనున్నారు. ఇవాటి నుంచే కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ లోని విఐపి వింగ్ కు చెందిన సాయుధ కమాండోలు రక్షణగా నిలుస్తారు. ఇవాళ 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకోనున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ కు ఈ మేరకు సమాచారం అందింది. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేసింది. రెండు 2019కి ముందు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. మావోయిస్టుల ప్రభావం ఏఓబీలో ఉండడం, చంద్రబాబు కుటుంబాన్ని అంతం చేస్తామని మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించడం, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను గత ఎన్నికలకు 6 నెలల ముందు మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేష్ కు గత ప్రభుత్వంలో పోలీసులు భద్రత పెంచారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో లోకేష్ కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసుల్ని పక్కన పెట్టి వై కేటగిరీ భద్రత కల్పించి లోకేష్ బయట స్వేచ్ఛగా తిరగకుండా చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకుడైన లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ 14 సార్లు రాష్ట్ర హోంశాఖ పోలీస్ బాస్ కు లేఖలు రాసినా కనీసం స్పందించలేదు. ముఖ్యమంత్రి జగన్ కోసం 400 మందికి పైగా ప్రత్యేక సాయుధులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేశ విదేశాల్లోని ఆయన కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించేలా చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లోకేష్ కు భద్రత పెంచాలని గవర్నర్, కేంద్ర హోంశాఖకు ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే అధికారులు లేఖలు రాశారు. యువగలం పాదయాత్రలో ఆయన్ను వైసీపీ ప్రేరేపిత అల్లరిమోకలు కవ్వించిన వీడియోలు, భౌతిక దాడులకు దిగిన దృశ్యాలతో పాటు ఇతరత్రా భద్రతాపరమైన ఆవశ్యకతను వివరిస్తూ లేఖ రాయడంతో కేంద్రం స్పందించింది. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతాపరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారం మేరకు సిఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది.